సో, యాక్చువల్‌గా 1 ఎపిసోడ్ అని చెప్పి తిట్టుకోకండి. యాక్చువల్‌గా ఈ ఎపిసోడ్ తర్వాత నుంచి దాదాపు 10 ఎపిసోడ్స్ ఫిల్లర్ స్టోరీ ఉంటుంది. సో, ఆ ఫిల్లర్ స్టోరీని స్కిప్ చేయాలా? లేకుంటే కంటిన్యూ చేయాలో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎస్పెషల్లీ హర్దీప్ బ్రో మీరైతే తప్పకుండా కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ప్లీజ్ మీ యొక్క కామెంట్‌ని బట్టే నెక్స్ట్ వీడియో ఫిల్లర్‌ని కంటిన్యూ చేయాలో లేకుంటే మెయిన్ స్టోరీ వీడియో దింపాలో నేనైతే డిసైడ్ అవుతాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. అండ్ నెక్స్ట్ సీన్‌లోనే మనకి ఇకాకు గారిని చూపిస్తారు. అండ్ లిటరల్లీ మనోడు వేసుకునే బట్టలను చూసి యమచిక గారు నవ్వుతూ తనని ఎక్కిరిస్తుంటే ఇంకా ఇకాకు గారు వాని తల పగలగొట్టి నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్లుంటా, నీకేం దొబ్బులారా అన్నట్లు వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఇంకా అప్పుడే మధ్యలోకి వచ్చిన మన రెంగుకు పాప మన ఇకాకు గారి బట్టలు చూస్తూ ఏంద్రా ఇలా తయారయ్యావు, అసలు ఎవర్రా నిన్ను ఇలా తయారు కమ్మనిండేది, నేను ఇంకా మిమ్మల్ని కాపాడదాం అండ్ మీరేమన్నా అన్సేఫ్ లొకేషన్లో ఉన్నారేమో మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వచ్చా కానీ మీరేంద్ర ఇలా కొట్టుకుంటున్నారు పిల్లోని మాదిరి అంటే ఇంకా అప్పుడే ఇకాకుగాడు అది నీకు అవసరం లేదు అని నీకు తెలిసినో లేదో నీ మాదిరి నేను ఒక అన్సేఫ్ లొకేషన్లో లేను, ఇక్కడ ఉండే వాళ్ళు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారో, నాకు నచ్చిన ఫుడ్ పెడుతున్నారు, నాకు నచ్చినట్లు ట్రీట్ చేస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు నాకు ఇచ్చిన బట్టలు నేను కూడా వేసుకుంటున్నాను. వీటిని చూసి మీరు అంతా నన్ను తిట్టుకున్నా ఏం పర్లేదు, బట్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని చెప్పి పక్కనే ఉండే ఎమకొచ్చిగా గారిని అడుగుతాడు. ఇంకా మనోడు కూడా తన ఒరిహిమే దగ్గర ఉందిలే, బట్ అది లేడీస్ మ్యాటర్ మనం డీల్ చేయకూడదు అంటే ఇంకా మన ఇకాకు గారు కూడా సైలెంట్ అవుతాడు. ఇంకా అప్పుడే రూమ్ లోకి మన కైగో గారు ఎంట్రీ ఇస్తాడు. అండ్ వచ్చిన వెంటనే రెంగుకు పాపం చూసి ఒక్కసారిగా తన చెస్ట్ ఫిదా అయిపోయి తనని హక్ చేసుకుందామని వెళ్తాడు కానీ బట్ అప్పుడే రెంగుకు పాప తనని అటాక్ చేస్తుంది. కానీ ఇక్కడే సడన్ గా మన ఇకాకు గాడు ఆ అటాక్ ను డాట్ చేసి లాస్ట్ టైం కూడా నువ్వు నన్ను ఇలాగే తిన్నావు, లాస్ట్ టైం దెబ్బలు తిన్నా, బట్ ఈసారి నేను అప్గ్రేడ్ అయ్యా, నన్ను ఏం చేయలేవు, నేను ఖచ్చితంగా నిన్ను హక్ చేసుకుంటా అని చెప్పి 2 అడుగులు వేస్తాడు లేదో ఈసారి కూడా ముఖం మీద దంతుంది. ఇంకప్పుడే అక్కడికి కైగో గాని సిస్టర్ కూడా వస్తుంది. అండ్ వచ్చిన వెంటనే డార్లింగ్ నువ్వు ఇంట్లోనే ఉన్నావు అన్నట్లు ఇకాకు గాని మాట్లాడిస్తుంది కానీ బట్ అక్కడే ఉండే రెంగుకొని చూసి అయ్యో దయచేసి క్షమించండి, నేను వేరే ఇంట్లోకి వచ్చినట్లు అనుకున్నానని చెప్పి డోర్ వేసేసి వెంటనే డోర్ తెరిచి లేదు ఇది నా ఇంట్లే, ఎవత్తివే నువ్వు, నా డార్లింగ్ కోసం నా ఇంట్లోకి వచ్చావా, నీకు మూతి పగల కొడతా, మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్లు అరుస్తుంటే ఇంకా రెంగుకు కూడా ఎవత్తిరా ఇది, ఈ ఇంట్లో ఉండే అందరూ కూడా పిచ్చోళ్ళేనా అంటే ఇంక ఇకాకు గారు కూడా మంచోళ్ళు బట్ పిచ్చోళ్ళు, నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా ఇక్కడ నుంచి దుబ్బే అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టి నెక్స్ట్ సీన్ లో మనకి ఉరాహారం చూపిస్తారు. ఇంకా అప్పుడే ఒరిచి పాప ఒరిహిమేన్ తీసుకొని బేస్మెంట్ కి వస్తాయి. ఇంకా మన ఒరిహిమేన్ చూస్తూ ఉరాహార పొగుడుకుంటూ దాదాపు 2 రోజులు ఈ బేస్మెంట్ లో ఉన్న తర్వాత నీ అట్లాంటి అందగత్యం చూసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నట్లు తనని పొగుడుతూ ఉంటే పక్క నుండే మన ఒరిచి మాత్రం ఓ అలాగైతే నేను ఇన్నాళ్ళు నీకు అమ్మాయి మాదిరి కనపడలేదా అన్నట్లు జెలస్ ఫీల్ అవుతుంటే ఇంకా అప్పుడే ఉరహార కూడా కూల్ ఒరిచి మన ఇద్దరు ముందు నుంచినే తెలుసు కదా అండ్ 2 రోజుల నుంచి నువ్వు పైనే ఉన్నావు, నేను బేస్మెంట్ లోనే ఉన్నా, ఇప్పుడే కదా ఒక నార్మల్ హ్యూమన్ చూసాను, ఇలా ఫీల్ కాకూడదు అనుకుంటానే ఒరిహిమేని కూర్చోమంటాడు. బట్ అప్పుడే మన చాద్గాడు ఇంకా రేంజ్ చేస్తున్న ట్రైనింగ్ సౌండ్స్ వల్ల మన ఒరిహిమేకి ఏం అర్థం కాదు వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారంటే అప్పుడే ఉరహార ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళిద్దరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు అంటాడు. బట్ ఇక్కడే మన రేంజ్ గాడు సక్సెస్ఫుల్ గా మన చాద్గాన్ని ఓడించి తనని అన్కాన్షియస్ స్టేజ్ లేకి పంపించేసినాను అనుకొని వెంటనే ఉరహారతో ఓకే ఈ రోజు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, నా పార్టీ నాకు ఇస్తే నేను పోతా అంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన చాద్గాడు మళ్ళీ తిరిగి పైకి లేచి నేను ఇంకా ఓడిపోలేదు అండ్ నేను ఇంకా మేల్కొన్నా, కమాన్ మళ్ళీ ట్రైనింగ్ చేద్దాం రా అంటాడు. ఇంకా రెంజీ గారికి అర్థమైపోతుంది వీడు కావాలనే తన బాడీని పుష్ చేసుకుంటున్నాడు, ఇంకా ఆపేసి నువ్వు ఇంకా తట్టుకోలేవన్నా సరే. బట్ చాద్గాడు మాత్రం తన హ్యాండ్ని సమన్ చేసి ఒక్కసారిగా రెంజీ మీద అటాక్ వెళ్తాడు. బట్ రెంజీ గారు మాత్రం ఆ అటాక్ ని ఈజీగా డాట్ చేయడంతో ఇంకా దాన్ని చూస్తున్న అందరూ కూడా ఎందుకని మన చాద్ ఇంతలా పుష్ చేసుకుంటున్నాడు. బట్ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పాలి, తను ఇంతవరకు చనిపోకుండా ఇంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నా అంటే గ్రేట్ అంటారు. ఇంకప్పుడే మన ఒరిహిమే కూడా సరేగాని ఉరహార గారు నన్ను ఎందుకు పిలిచారు అది చెప్పండి అనడంతో ఇంకప్పుడే ఉరహార కూడా నీకంటే ముందర ఇక్కడికి రెంగుకు పాప వచ్చింది అండ్ జరిగిన మ్యాటర్ మొత్తం అంతా కూడా నాకు చెప్పింది. ఇది నాకు వన్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు, నేను ఓకెన్ గురించి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఐజన్ కి ఇట్లాంటి ప్లాన్స్ ఉన్నాయని చెప్పి నేను అస్సలు ఊహించలేదు. బట్ ఏదైతే అదవ్వని ఖచ్చితంగా వింటర్లో జరగబోయే వార్ కోసం మేమంతా కూడా ప్రిపేర్ అవుతున్నాము. కానీ నేను డెఫినెట్గా చెప్పగలను లాస్ట్ టైం మాదిరి బ్యాటిల్ అయితే ఈసారి అస్సలు ఉండదు, ఈసారి బ్లడ్ ఎక్కువ కారుతుంది అండ్ ఖచ్చితంగా ఈసారి ఒక్క సోల్ రిపర్ ద్వారానే ఈ ఫైట్ అనేది మేము గెలవలేమని మాకు కూడా తెలుసు, మాకు ఇంకా ఎక్కువ పవర్ కావాలి, అప్పుడే మనం ఈ ఫైట్ లో గెలవగలము అనడంతో ఇంకా మాట్లాడిన ఒరిహిమే కూడా ఒక్కసారిగా ఇచ్చుకొని అండ్ తన ఫ్రెండ్స్ చేస్తుంటే ఈ హార్డ్ ట్రైనింగ్ ని గుర్తు తెచ్చుకొని నేను కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్ గా మారుతాను, మీ అందరికీ హెల్ప్ చేస్తా అంటే ఇంకా అప్పుడే ఉరహార మాత్రం లేదు ఒరిహిమే నువ్వు ఈ బ్యాటిల్లో ఫైట్ చేయకుండా ఉంటేనే నీకు బెస్ట్ అంటాడు. ఇంకా ఆ మాట్లాడిన ఒరిహిమేకి ఏం అర్థం కాదు. అప్పుడే ఉరహార కంటిన్యూ చేస్తూ యాక్చువల్ గా నీ దగ్గర సుబాకే అని చెప్పి బ్యాటిల్ చేయగలిగే ఒక ఫేరీ ఉండాలి కదా, అది ఏమైంది, లాస్ట్ టైం అరంకర్ తో ఫైట్ చేస్తున్నప్పుడు అది డిస్ట్రాయ్ అయింది కదా,
బట్ అది మళ్ళీ తిరిగి వచ్చిందా లేదు కదా అంటే లేదు రాలేదంటుంది. ఇంకప్పుడే ఉరహర కంటిన్యూ చేస్తూ యాక్చువల్గా నువ్వు అందరికీ హెల్ప్ చేసే పవర్స్ మాత్రమే నీకున్నాయి అండ్ నీకుండే కేవలం బ్యాటిల్ చేసే పవర్స్ ఆ సుబాకి మాత్రమే ఉన్నాయి. అట్లాంటి ఫెయిరీ డెస్ట్రాయ్ అయిపోయి నుంచి నువ్వు ఫైటింగ్కి ఒక యూజ్లెస్ పర్సన్వే. నాకు తెలుసు ఇది వినడానికి నీకు బాధగా ఉంటుంది కానీ బట్ నువ్వు హెల్పింగ్ ద్వారా అందరికీ హెల్ప్ చేయొచ్చు కానీ బ్యాటిల్లో మాత్రం నువ్వు అస్సలు సర్వైవ్ కాలేవు. సో అందుకనే నువ్వు ఈ బ్యాటిల్లో జాయిన్ కాదు అంటాడు. ఇంకా మాట్లాడింటే మన చాదిగాడు మాత్రం ఆగండి మీరు అలా ఎలా చెప్తారు, యాక్చువల్గా ఒరిహిమేకి ఎంతో సూపర్ పవర్స్ ఉన్నాయి అండ్ తన వల్లే మేము ఎన్నోసార్లు సర్వైవ్ అయ్యాము. కేవలం ఒక్క ఫేరీ లేకుంటేనేమి తను ఏమైనా ఫైట్కి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉందా, తను మనందరికీ హెల్ప్ చేస్తుంది కదా అంటే ఇంకప్పుడే ఉరహర చెప్తూ నీకు ఎన్నిసార్లు చెప్పాలి బ్యాటిల్లో కేవలం హెల్పింగ్ మాత్రమే కదా, బ్యాటిల్ చేయడానికి మనకంటూ కొంచెం స్ట్రెంత్ అనేది ఉండాలి అండ్ ఇప్పుడు ఒరిహిమేకి అలా లేదు. ఒకవేళ మీకు అంతగా హెల్పింగ్ కావాలంటే సోల్ సొసైటీలో దాదాపు ఒక స్క్వాడ్ అంతా ఉంది. స్క్వాడ్ 4 వాళ్ళంతా కూడా హీలింగ్ టీమ్కి సంబంధించిన వాళ్ళే. కెప్టెన్ ఉనహన అండ్ తన కిందుండే ఇసాగి అండ్ తన కిందుండే మన హనటోరగడు ఇలా హెల్త్ టీంకి సంబంధించిన మొత్తం అందరూ కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ బ్యాటిల్లో నాకు తెలిసినంత వరకు ఒరిహిమేకి ఎటువంటి యూజ్ లేదు. సో అందుకని తను వద్దంటున్నా సరే బట్ చాద్గాడు మాత్రం అలాగే వాదిస్తూ ఉంటే బట్ ఒరిహిమే మాత్రం ఆగు చాద్ ఆయన చెప్తానేది నాకు అర్థమవుతుంది అండ్ థ్యాంక్ యూ ఉరహర గారు మీరు నాతో స్ట్రైట్గా ఇలా చెప్పినందుకు అండ్ ఆ విధంగా నా యొక్క వాల్యూ నాకు అర్థమైంది. సరేలేండి మీకు ఇబ్బంది లేకుంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళొస్తా అని చెప్పి తను బాధపడుకుంటేనే అక్కడ నుంచి పరిగెత్తుంది. ఇంకప్పుడే చాద్గాడు తనని కన్సోల్ చేద్దాం అనుకుంటాడు కానీ అప్పుడే అక్కడికి రెంజిగాడు వచ్చి ఆగో ఉరహర చెప్పింది కరెక్టే, యాక్చువల్గా పవర్స్ లేనప్పుడు మనం అవతల వాళ్ళకి ఎప్పుడు కూడా బర్డన్ గానే ఉంటాము అండ్ ప్రెసెంట్ నువ్వు కూడా కొంచెం స్ట్రాంగ్ గా మారుతున్నావు. ఒకప్పుడు నువ్వు కూడా వీకే అందుకనే స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నావు కదా అండ్ నీకు తెలిసిన లేదా సోల్ సొసైటీలో ఉండే హీలింగ్ టీమ్ ది బెస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ ఎంత నువ్వు ఒరిహిమే పవర్స్ గురించి చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ది టైమ్ లో తను కేవలం ఒక ఆర్డినరీ హ్యూమన్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోవడంతో ఇంకా మాట్లాడిన చాద్గాడు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. అండ్ దీనికి పర్లాగానే మన ఒరిహిమే పాప కింద బేస్ సైడ్ నుంచి పేకి వచ్చి వెంటనే అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటుంది కానీ బట్ అప్పుడే తనకి ఎదురుగా రుకే వచ్చి మాట్లాడడంతో ఇంకా ఒకసారిగా మన ఒరిహిమే పాప కళ్ళల్లో కన్నీళ్ళాగవు. ఇంకా దాన్ని చూసిన రుకే కూడా ప్యానిక్ అయ్యి వెంటనే తనని పక్కన తీసుకొని వెళ్ళి ఏం జరిగిందని చెప్పి అడుగుతుంది. ఇంకా ఆ మాటలైన ఒరిహిమే కూడా మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేయడంతో ఇంకా రుకే కోపంగా ఏంటి ఆ ఉరహర చెప్తే నువ్వు బ్యాటిల్కి పనికి రావనుకుంటున్నావా, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఎంతగా కష్టపడ్డావో అండ్ అందరికీ ఎంత హెల్ప్ చేసావో నాకు తెలుసు. ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి ఏదో ఒక వే అనేది ఉంటుంది, మనం దాని గురించి ఆలోచించాలి. నువ్వు ఇలా ఏడవద్దు అంటూనే సరే బట్ మన ఒరిహిమే మాత్రం లేదు ఇప్పుడు నేను కంప్లీట్లీ యూజ్లెస్ అనడంతో ఇంకా ఆ మాటలిన రుకే కోపంగా ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు యూజ్లెస్ అయితే అస్సలు కాదు, నా మాట విను ఒరిహిమే అంటున్నా సరే బట్ ఒరిహిమే మాత్రం వినకోకుండా నీకు ఎన్నిసార్లు చెప్పాలి తను చెప్పినది కరెక్టే, నేను ఎప్పుడు కూడా పవర్ లేకపోకుండా ఉన్నప్పుడు అందరికీ బర్డెన్ గానే ఉన్నాను అండ్ నన్ను కాపాడడానికి వచ్చే ఎన్నోసార్లు ఇచ్చుకో ఎన్నో దెబ్బలు తిన్నాడు, అది కూడా నా కళ్ళ ముందరే జరిగింది. సో అందుకనే నేను అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నానంటే ఇంకా ఆ మాటలిన రుకే కూడా చూడు పవర్ లేదు నేను అందరికీ బర్డెన్ అవుతా అని చెప్పి ఎప్పుడు కూడా నువ్వు అలా అనుకోద్దు. బ్యాటిల్లో ఎవరి హెల్ప్ ఎప్పుడు ఎలా అవసరం అవుతుందో అసలు ఎవరు కూడా చెప్పలేరు అండ్ నేను ప్రామిస్ చేసి చెప్తున్నా కదా, ఒకప్పుడు నేను కూడా నీలాగే మీ అందరికీ పవర్స్ లేవన్నట్లు మీ అందరినీ వదిలేసి నా లైఫ్ నేను చూసుకున్నాను కానీ మీరు మాత్రం నన్ను వదలకోకుండా నువ్వు ఇచ్చిగో చాద్ ఇచిడా మీ అందరూ కలిసి మీకుండే ఆ లిమిటెడ్ పవర్ ద్వారానే వచ్చి నన్ను కాపాడారు అండ్ దాన్ని బట్టే నేను అర్థం చేసుకున్నాను. అలాగే ఇప్పుడు కూడా నీకు ఒక అవకాశం అనేది వచ్చింది, ఏమైంది నీ దగ్గర సుబాకి లేడు అయినా సరే ఇక్కడ షో డౌన్ చేయడానికి నీకు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా, దాని ద్వారా నువ్వు అందరికీ హెల్ప్ చేయొచ్చు. ఖచ్చితంగా నేను ప్రామిస్ చేసి చెప్పగలను నేను ఎప్పుడు కూడా నీతోనే కలిసి ఉంటాడంతో ఇంకా ఆ మాటలిన ఒరిహిమే కూడా ఎంతో సంతోషపడుతుంది. అండ్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుండగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వీళ్ళ మధ్యలోకి హీయూరి పాప వచ్చి వెంటనే ఒరిహిమేని అక్కడ నుంచి తీసుకొని వెళ్తుంది. బట్ ఇక్కడ రుక్యాకి హీయూరి ఎవరో తెలియదు కదా, ఎవతిరా ఇదే అనుకుంటుంది. అండ్ దీనికి పేర్లలోనే మన హీయూరి పాప వెంటనే ఒరిహిమేని హాచి దగ్గర తీసుకొని వచ్చి ఓకే నువ్వు అడిగిండే అమ్మాయి తినే కదా అనడంతో ఇంకా అప్పుడే హాచిగడు వచ్చి మన ఒరిహిమేతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మన ఒరిహిమే కూడా ఎందుకని నన్ను పిలిచారన్నట్లు భయపడుతూ అడుగుతుంటే ఇంకప్పుడే తన తలని పక్కన తిప్పి తన హెయిర్ వైపు చూస్తూ ఉంటే ఇంకా ఒరిహిమే మాత్రం అయ్యయ్యో ఏం చేస్తున్నారు అని చెప్పి భయపడుతూ ఉంటే ఇంకప్పుడే హాచిగాడు నాకు ఇప్పుడు అర్థమైంది నీ తలలో ఉండే ఈ హెయిర్ పిన్ ద్వారానే నువ్వు పవర్స్ తెచ్చుకుంటున్నావు బట్ దీన్ని చూస్తే జాన్పాక్తో మాత్రం లేదు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇది విరిగిపోయింది కదా ఎలా జరిగింది అనడంతో ఇంకా ఒరిహిమే కూడా అవును దానివల్ల ఇప్పుడు నా సగం పవర్స్ పోయాయి అండ్ నేను దాన్ని ఫిక్స్ కూడా చేయలేకపోతున్నానంటే ఇంకా అప్పుడే ఆచిగాడు నేను దాన్ని ఫిక్స్ చేస్తా అంటాడు. దెబ్బకి ఒరిహిమేకి ఎంతో సంతోషమయ్యి నిజంగానే మీరు చేయగలరా ప్లీజ్ చేయండి సార్ అంటే ఇంకప్పుడే హాచిగాడు కూడా
ఒక బ్యారియర్ అనేది రెడీ చేసి వెంటనే ఆ ఇయర్ పిన్ లోపల పెట్టి నువ్వు బాగా గుర్తుపెట్టుకో నీలో ఉండే స్పిరిచువల్ పవర్ని నేను సెన్స్ చేశాను అండ్ ఖచ్చితంగా వాడు ఎన్నిసార్లు నీకుండే ఫేరీస్ని డిస్ట్రాయ్ చేసినా అవి ముక్కలుగా మారినా సరే నువ్వు తలుచుకుంటే వాటన్నిటిని కూడా రెడీ చేయగలవు అని నేను చెప్తున్నా కదా నీ పవర్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ నా మాదిరే ఉంటుంది అన్నట్లు ఒక్కసారిగా అప్పటి వరకు చనిపోయిండే మన సుబాకి గారిని అయితే మళ్ళీ బతికిస్తారు. లైక్ డిస్ట్రాయ్ అయిపోయిన మన సుబాకి గారిని అయితే మళ్ళీ రివైవ్ చేస్తారు. ఇంకా తనని చూసిన మన ఒరిహిమే ఎంతో సంతోషపడుతుంది. ఫైనల్ గా మన సుబాకి గారు కూడా ఎంతో సంతోషపడతాడు మళ్ళీ రిటర్న్ వచ్చినందుకు. కానీ అప్పుడే హాచి గారు మాత్రం ఒరిహిమేని నువ్వు దయచేసి బ్యాటిల్లో మాత్రం పాల్గొనొద్దు, ఎందుకంటే నీకుండే పవర్స్ తో అవి అరంకర్ ముందర యూజ్లెస్. ఒకవేళ నువ్వు ఇప్పటికీ నేను చెప్పినా సరే ఈ బ్యాటిల్లో పాల్గొనాలనుకుంటున్నావా అంటే ఇంకా ఆ మాటలైన మన ఒరిహిమే కూడా అవును సార్ నేను నిజంగానే పాల్గొనాలనుకుంటున్నాను అనడంతో ఇంకా ఆ మాటలైన హాచిగాడు కూడా ఒరిహిమేలో ఉండే ఆ పాజిటివ్ సెన్సెస్ ని సెన్స్ చేసి సరేలే నీకు నచ్చింది నువ్వు చెయ్యి, కానీ ఒక్క విషయం చెప్తా చూడు, నీ పవర్స్ గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు, అదే నువ్వు ఫ్యూచర్లో తెలుసుకుంటావు, ఖచ్చితంగా నువ్వు ఫైట్ చేయాలన్నట్లు మనోడు తన మనసులో అనుకుంటాడు. ఇంకా బయటకు వచ్చిన మన ఒరిహిమేని చూసి రుకియా పాప వచ్చావా అనడంతో ఇంకా వెంటనే ఒరిహిమే పాప లోపల ఎవరు లేరు ఇచ్చిగో లేరు అన్నట్లు అబద్ధాలు చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ బట్ అప్పుడే రుకియా మాత్రం నేను ఆల్రెడీ ఇచ్చిగోని సెన్స్ చేశాను అండ్ తను ఇక్కడికి వచ్చాడు అండ్ నాకు కూడా చెప్పుకోండి వచ్చాడంటే తను ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచించిండాడు అండ్ నేను కూడా తనని అండర్స్టాండ్ చేసుకుంటున్నాను, కమాన్ ఇంటికి వెళ్దాం పదా అనడంతో ఇంకా ఆ మాటలైన ఒరిహిమే కూడా ఇచిగో గురించి ఆలోచిస్తూ ఇచిగో పక్కన నేను ఉన్నప్పుడు తన పవర్తో పోల్చుకుంటే నేను ఎప్పుడూ కూడా ఎంతో తక్కువ అన్నట్లు నాకు అనిపిస్తుంది. కానీ నేను ఇలా మాత్రం ఎప్పటికీ ఉండిపోను, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇచిగో ముందర నేను నిలబడి ఆ రోజు నేను ఇచిగో ముందర నిలబడి ఖచ్చితంగా నా పవర్స్ ఉపయోగించుకొని ఇచిగోని కాపాడుతాను అనుకుంటుంది. అండ్ అలా వీళ్ళు ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడే సీన్ అనే గట్టే నెక్స్ట్ సీన్ లో మన ఉల్కియోరగాడు యామిగాన్ దగ్గరికి వచ్చి ఓ ఫైనల్ గా నీ చెయ్యి రెడీ అయినట్లుంది అనడంతో ఇంకా అప్పుడే యామిగాడు కూడా అవుతుంది, కానీ నీ కన్నంత ఫాస్ట్ గా అయితే అదే నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, సరే కానీ ఎందుకు వచ్చావు అది చెప్పు అనడంతో ఇంకప్పుడే ఉల్కియోరగాడు గ్రిమ్జో గానికి జరిగిన మ్యాటర్ నీకు తెలుసు కదా, సో తన చేయిపోయినందుకు ఇప్పుడు తన పవర్ తగ్గిపోయింది, సో తనకుండే ఎస్పాడా లెవెల్ అనేది ఇప్పుడు ఖాళీగా ఉంది, సో ఆ విధంగా నువ్వు అప్గ్రేడ్ అయ్యావు, ఇప్పుడు నువ్వు ఎస్పాడా నెంబర్ 10 అనడంతో ఇంకా ఆ మాటలైన యామిగాడు కూడా ఎస్పాడానా నేనా నాకు ఇది ఎంతో బాగా నచ్చింది, ఇప్పుడు నా సత్తా చూపిస్తానంటాడు. ఇంకా అప్పుడే వీళ్ళ పక్కన వీళ్ళకి ట్రీట్ చేస్తుండే అమ్మాయి కూడా ఓకే సార్ ఇప్పుడు మీ చేయి కూడా రెడీ అయిపోయింది, ఓసారి మీ చేతిని టెస్ట్ చేసుకోండి మూమెంట్ పాస్ట్ అంతా ఓకే కదా అంటే ఇంకా అప్పుడే మన యామిగాడు ఒక్క గుద్దు ఆ అమ్మాయిని గుద్ది ఓకే ఫైనల్ గా నా చేయి కూడా సెట్ అయిపోయింది అంటాడు. కానీ బట్ వీడు కొట్టిండే ఆ పంచ్ వల్ల ఆ అమ్మాయి హెడ్ అనేది బ్లాస్ట్ అయ్యి ఆ అమ్మాయి అక్కడికక్కడే చచ్చిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి ఐజన్ చూపిస్తారు. ఐజన్ కూడా మన ఒరిహిమేని చూస్తూ ఓకే నేను అనుకున్న దానికంటే నీకు ఇంట్రెస్టింగ్ ఎబిలిటీస్ చాలా ఉన్నాయి అమ్మాయి అనుకుంటానే ఒరిహిమే ఇన్నోవే అంటాడు. ఇంకా మన ఐజన్ ఏం చేయబోతున్నాడో మీకు ఫ్యూచర్ ఎపిసోడ్స్లో తెలుస్తుంది.